ఏపీ మున్సిపల్ కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సిఐటియు ఆధ్వర్యంలో కడపలో మున్సిపల్ కార్మికులు నిరసన కార్యక్రమం చేపట్టారు. కార్పొరేషన్ కార్యాలయం నుంచి కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి నివాసం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే ఇంటి వద్ద బటాయించి ధర్నా చేపట్టిన కార్మికులు తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించాలని కోరారు. ఆందోళన నేపథ్యంలో పోలీసులు భారీగా మోహరించి పరిస్థితిని పర్యవేక్షించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి మనోహర్ మాట్లాడుతూ మున్సిపల్ కార్మికుల సమస్యలను ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని ఆరోపించారు. సమస్యల పరిష్కారంపై స్పష్టమైన హామీ ఇవ్వకపోతే ఈ నెల 21న ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీలు కార్పొరేషన్లు ప్రైవేట్ పరం చేయాలని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఒక నిర్ణయం చేశారు. వాళ్ళు జీవో కూడా తీసుకురావడం జరిగింది. మేము సిఐటి మున్సిపల్ యూనియన్గా ఒక్కటే చెప్పదలుచుకున్నాం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న మున్సిపాలిటీ కార్పొరేషన్లో పనిచేసే కార్మికులందరూ వాళ్ళ శ్రమ ద్వారా వాళ్ళు శ్రమ చేయడం వల్లనే ఈ రాష్ట్రంలో ఉండే ప్రజానీకం అంతా పన్నులు కడతా ఉన్నారు. దానివల్లనే ఈ రాష్ట్రానికి ఎక్కువ ఆదాయం వస్తూ ఉంది. ఆ ఆదాయంలో వాళ్ళని పర్మనెంట్ చేయమని చెప్పి అడుగుతా ఉన్నాం. మీరు ఆ పద్ధతి కాకోకుండా ఏదైతే కాంట్రాక్టు ప్రైవేట్ సెక్టర్ ఉందో వాళ్ళను మరింత సంపన్నులు చేసేదానికోసం, మున్సిపల్ కార్మికులు మరింత బలహీనలు చేసేదానికోసం ఈరోజు నువ్వు పన్నాగం పడుతూ ఉన్నావు. ఇది సరైన చర్య కాదని చెప్పి మేము సిఐటిగా చెప్పదలుచుకున్నాం. గతంలో 2014 నుంచి 19 వరకు ఏదైతే 279 జీవో ఉందో ఆ జీవోని తీసుకొచ్చి వర్క్ ప్రైవేట్ పరం చేయాలని చూసావు. ఈరోజు క్లాబ్ను తీసుకొచ్చావు, అలాగే ప్రైవేట్ వెహికల్ని తీసుకొస్తా ఉన్నావు, అలాగే లైటింగ్ను ప్రైవేట్ పరం చేస్తా ఉన్నావు, వాటర్ను ప్రైవేట్ పరం చేస్తా ఉన్నావు. ఇవన్నీ చేయడం వల్ల కార్పొరేషన్లో ఉండే మున్సిపల్ కార్మికులకే ముప్పు కాదు, ఈ రాష్ట్రంలో ఉన్న మొత్తం ప్రజానికానికి ముప్పు. దానివల్ల ప్రమాదం జరుగుతూ ఉంది. అందుకోసమే చాలా సంవత్సరాల ముందే మేము ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, గత ప్రభుత్వానికి కానీ ఇప్పుడున్న ప్రభుత్వానికి కానీ హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నాం. కానీ మీరు అది నిమ్మకు నిరంజనం వ్యవహరించడం చాలా దుర్మార్గం. అందుకోసమే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పదలుచుకున్నాం ఒక్కటే, మీరు ఏదైతే చేయదలుచుకున్నారో ప్రైవేట్ పరం చేయదలుచుకున్నారో ఆ ప్రైవేట్ పరం వెనక్కి తీసుకోవాలి. మున్సిపల్ కార్మికులందరినీ పర్మనెంట్ చేయాలి. లేకుంటే గిన ఈ నెల 22వ తారీఖున ఈ శాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇంటిని ముట్టడిస్తామని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. ఎమ్మెల్యే మేడం గారి ఇంటికాడికి ఎందుకు రావడం జరిగిందంటే, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు శ్రీనివాసరెడ్డి గారు అట్లాగే ఎమ్మెల్యే గారు మా టెంట్ కాడికి వచ్చి మేము అధికారంలోకి వస్తానే మిమ్మల్ని అందరినీ పర్మనెంట్ చేస్తాం, మీరు లేకుంటే ప్రజలు అనేక జబ్బులలో ఇబ్బంది పడతారు, మీకు కాళ్ళు కడిగి పైన చల్లుకునే కానీ రుణం తీర్చుకోలేమని ఆ రోజు చెప్పడం జరిగింది. ఈరోజు ఎమ్మెల్యే గారు దాదాపు 4 నెలలు కావస్తుంది ఆమరణ నిరాహార దీక్షలు చేసి ఈ చనిపోయిన కార్మికుల కుటుంబంలో ఉద్యోగాలు ఇస్తామని చెప్పడం జరిగింది. అలాగే అడిషనల్ కార్మికులకు ఈఎస్ఐ పిఎఫ్తో పాటు ఎస్ఆర్ రేట్ ప్రకారం కలెక్టర్ గారు ఇచ్చిన ఎస్ఆర్ రేట్ ప్రకారం 19,470 రూపాయలు వేతనాలు ఇస్తామని చెప్పడం జరిగింది. ఇంతవరకు ఆ జీతాలు ఎక్కడ పోయినాయో ఎక్కడ ఉన్నాయో తెలీదు. ఈరోజు కార్మికులు కడుపు గాలి ఈరోజు 3 నెలలు వేతనాలు రాకుండా ఉన్నారు. అవన్నీ ఒక విషయం అయితే, ఈరోజు రాష్ట్ర ప్రభుత్వంలో మున్సిపల్ కార్మికుల సమస్యల పైన ఈరోజు అప్పుడుండే చంద్రబాబు కానీ, అప్పుడుండే లోకేష్ గారు కానీ, అప్పుడుండే పవన్ కళ్యాణ్ గారు కానీ ఇంతవరకు మున్సిపల్ కార్మికుల్ని ప్రతిపక్షం ఉన్నప్పుడు పర్మనెంట్ చేస్తామని చెప్పినారు. ఈ రోజేమింది మీ గొంతని మేము సిఐటిగా తెలియజేస్తున్నాం. ఒకటే అడుగుతున్నాం ఈ కూటమి ప్రభుత్వాన్ని, ఈరోజు ప్రైవేటు సమస్యలకు సంకనాకుతున్నారా మీరందరినీ మేము అడుగుతున్నాం. ఈరోజు మున్సిపల్ కార్మికులు అనేక సేవలు చేస్తున్నారు. ఈరోజు ఎల్ఈడి ప్రైవేటీకరణ ఎవరికి ఇస్తున్నారయ్యా? ఈరోజు వాటర్ సెక్షన్ ప్రైవేటీకరణ ఎవరికి ఇస్తున్నారు? పని అవుట్సోర్సింగ్ అంట. ఈరోజు నేను చెప్తున్నా, శాసన మండలిలో ఎక్కడైనా సరే మొత్తం కానీ మొత్తం సీఎంతో సహా ప్రైవేటీకరణ చేయమని చెప్పండి. ఈరోజు రిటైర్డ్ అయిన కార్మికులకు సంబంధించి ఇంతవరకు రిటైర్డ్ అయిన కార్మికులకి ఎటువంటి ఉద్యోగం లేదు, పింఛన్ లేదు, ఏం లేదు. ఈరోజు ఆ కార్మికులకు సంబంధించి ఈరోజు ఎమ్మెల్యేకి ఎంత జీతం తెలుసా? 2 లక్షలు, ఎంపీకి ఎంత తెలుసా? 5 లక్షలు. అంటే మీకేమో ఏసీలలో పేపర్ బిల్లు, ఫోన్ బిల్లు, టీ బిల్లు, మీ రూము అద్దె, మీకు రూము అన్నీ ఉంటాయి. కానీ మున్సిపల్ కార్మికుడు పియ్య పేడ ఎత్తుకునేవానికి ఏ వృధా లేకుండా ఈరోజు చేసే పరిస్థితిలో ఉన్నారు. అందుకే మేము ఎమ్మెల్యే గారికి ఒకటే చెప్తున్నాం, మేము ఇచ్చిన వినతి పత్రాన్ని మీ రాష్ట్ర ప్రభుత్వంలో క్యాబినెట్లో కానీ అమలు చేయకుంటే ఎలక్షన్లు వస్తున్నాయి, ఎలక్షన్లతోనే ఓటు హక్కుతోనే మేము తిప్పి కొడతామని సిఐటిగా, ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్గా సిఐటిగా తెలియజేస్తున్నాం.